అఘోరా వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నోటిఫికేషన్ వచ్చిన 5 రోజుల్లో ఇంటి వద్ద ఓటుకు దరఖాస్తు. ఓటు నమోదుకు 3 రోజులే గడువు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా. జమ్మూ కశ్మీర్ కు త్వరలో రాష్ట్ర హోదా. ప్రధాని మోదీ. ఇజ్రాయెల్ పై దాడికి సిద్ధమైన ఇరాన్. వారణాసి ఆలయంలో పోలీసులకు అర్చకుల డ్రెస్సు. లక్నోకు ఢిల్లీ షాక్. ఈ నూనెలు నిద్ర పట్టిస్తాయి. సాధారణ ఎన్నికలు లోక్సభ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2024. పోలింగ్ తేదీ మే 13, 2024. ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి. ఎన్నికల పర్వం దేశానికి గర్వం. దివ్యాంగులు మరియు సీనియర్ సిటిజన్స్ కోసం హామీ ఇవ్వబడిన సౌకర్యాలు: ర్యాంప్ మరియు వీల్ చైర్, బ్రెయిలీతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, ప్రత్యేక వాలంటీర్, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్ ప్రాధాన్యత, సంకేత భాష, దివ్యాంగులకు రవాణా సౌకర్యం. వెంటనే సాక్ష్యం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సౌకర్యవంతంగా ఓటు వేయండి. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఈ రోజు వార్తలను చూద్దాం. నోటిఫికేషన్ వచ్చిన 5 రోజుల్లో ఇంటి వద్ద ఓటుకు దరఖాస్తు. పోలింగ్ కేంద్రం వద్దకు రాలేని వృద్ధులు, దివ్యాంగులకు ఈ ఎన్నికల్లో ఇంటి వద్దే ఓటు వేసే సౌకర్యం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ సదుపాయాన్ని పొందే విధానం సరళంగా, సమగ్రంగా, పారదర్శకంగా కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించింది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన 5 రోజుల్లోగా అర్హులైన ఓటర్లు ఇంటి వద్ద ఓటు వేసేందుకు 12D ఫారంను పూర్తి చేసి రిటర్నింగ్ అధికారికి ఇవ్వాలి. దివ్యాంగులు 12D ఫామ్తో పాటు వైకల్య ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. వీరి నుంచి 12D ఫామ్ను బూత్ లెవెల్ ఆఫీసర్ సేకరిస్తారు. జవాబుదారీ, పారదర్శకత కోసం ఇంటి వద్ద ఓటు వేసే వారి వివరాలను అభ్యర్థులకు అందుబాటులో ఉంచుతారు. అవసరమైతే అభ్యర్థులు ఈ ప్రక్రియను పర్యవేక్షించుకోవచ్చు. ఈ ఓటర్ల ఇళ్లకు భద్రతా అధికారులతో పాటు ప్రత్యేక పోలింగ్ బృందం వెళ్తుంది. ఎప్పుడు ఇంటికి వస్తారో ముందుగానే ఆ ఓటర్లకు తెలియచేస్తారు. ఇంటి వద్ద ఓటు వేసే పూర్తి ప్రక్రియను వీడియో తీస్తారు. ఓటు ఎవరికి వేశారో తెలియకుండా గోప్యతను పాటిస్తారు. ఇంటి వద్ద ఓటు వేసిన తరువాత ఆ బ్యాలెట్లను భద్రంగా బాక్సుల్లో ఉంచి తిరిగి రిటర్నింగ్ అధికారికి స్వాధీనం చేస్తారు. ఇటువంటి ఓటర్లు దేశవ్యాప్తంగా 1.70 కోట్లకు పైగా ఉన్నట్లు సిఈసి తెలిపింది. ఇందులో 85 ఏళ్లు పైబడిన వారు 81 లక్షలకు పైగా, దివ్యాంగులు 90 లక్షలకు పైగా ఉన్నారు. 85 ఏళ్లు పైబడిన ఓటర్లలో మహిళలే అధికంగా ఉన్నారు. వీరిలో 33.84 లక్షల మంది పురుషులు కాగా 47.27 లక్షల మంది మహిళా ఓటర్లు, 18 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. 40% వైకల్యంతో ఉన్న ఓటర్లలో 53.64 లక్షల మంది పురుషులు, 36.42 లక్షల మంది మహిళలు, 442 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. ఈ వర్గాల వారికి ఇంటి వద్దే ఓటు వేసే సదుపాయం కల్పించడం ప్రగతిశీల చర్యగా ఎన్నికల సంఘం పేర్కొంది. రాష్ట్రంలో 85 ఏళ్లు పైబడిన ఓటర్ల సంఖ్య 2,11,088గా ఉంది. దీనిలో పురుషులు 84,155 మంది కాగా మహిళలు 1,26,927 మంది ఉన్నారు. థర్డ్ జెండర్ 6 ఉన్నారు. అలాగే 40% వైకల్యం గల ఓటర్లు రాష్ట్రంలో మొత్తం 5,18,193 మంది కాగా వీరిలో పురుషులు 3,02,374 మంది, మహిళలు 2,15,795 మంది ఉన్నారు. కాగా థర్డ్ జెండర్ 24 మంది ఉన్నారు. ఓటు నమోదుకు 3 రోజులే గడువు. రాష్ట్రంలో ఓటు నమోదుకి 3 రోజుల గడువు మాత్రమే ఉంది. 18 సంవత్సరాల వయసు నుండి ఓటర్ జాబితాలో పేరు లేని వారంతా ఈ నెల 15లోగా ఆన్లైన్ ద్వారా గానీ లేదా సంబంధిత రెవెన్యూ కార్యాలయాలు
మున్సిపల్ కార్యాలయాల్లో గాని ఫామ్ 6ను సమర్పించడం ద్వారా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ఓటర్ జాబితాలో పేరు ఉందో లేదో ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి. ఓటర్ గుర్తింపు కార్డు ఉన్నప్పటికీ జాబితాలో పేరు లేకపోతే పోలింగ్ రోజు ఓటు వేయలేరు. పేరు లేకపోతే ఈ నెల 15లోగా ఫామ్ 6 సమర్పిస్తే తప్పకుండా ఓటు హక్కు కల్పిస్తాం. సాధారణంగా అయితే నామినేషన్ల చివరి తేదీ వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. 15వ తేదీ తర్వాత నమోదు చేసుకున్న వారి దరఖాస్తులను పరిశీలించి ఓటు హక్కు జారీ చేయడానికి 10 రోజుల సమయం పడుతుంది. అందువల్ల చివరి వరకు ఆగకుండా ఏప్రిల్ 15లోగా నమోదు చేసుకోవడం మంచిదని ఆయన సూచించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా పారదర్శకతతో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలియజేశారు. శుక్రవారం స్వీప్ అవగాహన కార్యక్రమంలో భాగంగా తిరుపతి మహిళా వర్సిటీలో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ను ఆయన ప్రారంభించారు. వర్సిటీలో ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్లను పరిశీలించారు. తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో భాగంగా కలెక్టర్లు, ఎస్పీల పనితీరు, ఫ్లయింగ్ స్క్వాడ్, కంట్రోల్ రూమ్ పనితీరు, గ్రీవెన్స్లను ఎలా పరిష్కరిస్తున్నారనే విషయంపై తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నియమాలకు విరుద్ధంగా డౌన్లోడ్ చేసిన ఎపిక్ కార్డుల అభియోగాలపై ఐఏఎస్ అధికారి నుంచి మండల స్థాయి వరకు అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కొన్ని విషయాలలో సీఎం జగన్కు, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకి నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆధారాలు లేని 8 కోట్ల విలువ చేసే నగదు, వస్తువులను సీజ్ చేశామన్నారు. ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. శుక్రవారం విడుదలైన మొదటి, రెండో ఏడాది ఫలితాలలో బాలికలే పైచేయి సాధించారు. మార్చి 1 నుంచి 20 వరకు నిర్వహించిన ఇంటర్ పరీక్షలకు బాలికలు, బాలురు మొత్తం కలిపి 10,02,150 మంది హాజరవగా 6,63,584 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 3,29,528 మంది, మొదటి సంవత్సరం విద్యార్థులు 3,34,056 మంది ఉన్నారు. ఈ మేరకు ఫలితాలను శుక్రవారం తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ విద్యామండలిలో కమిషనర్, కార్యదర్శి సౌరభ్ ఘోర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వివి సుబ్బారావు సంయుక్తంగా విడుదల చేశారు. పరీక్షలు ముగిశాక కేవలం 21 రోజుల్లోనే ఫలితాలు వెల్లడించడం విశేషం. కాగా ఎప్పటిలాగే బాలికలే అత్యధిక శాతం ఉత్తీర్ణులయ్యారు. రెండో ఏడాదిలో 81%, మొదటి ఏడాదిలో 71% మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. బాలురు రెండో ఏడాది 75%, మొదటి సంవత్సరంలో 64% మంది ఉత్తీర్ణులయ్యారు. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. వారణాసి ఆలయంలో పోలీసులకు అర్చకుల డ్రెస్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయంలో విధులు నిర్వర్తించే పోలీసులు ధోతి, కుర్తా ధరించారు. మహిళా పోలీసులైతే సల్వార్ కుర్తాల్లో కనిపించారు. వారికి ధోతి, కుర్తా, సల్వార్ కుర్తాలను ఉన్నతాధికారులు డ్రెస్ కోడ్గా నిర్ణయించినట్లు తెలిసింది. అయితే దీనిపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న పోలీసులు తమ యూనిఫామ్ కాకుండా ఇతర దుస్తులు ధరించడం ఏమిటని ప్రశ్నించారు. దీనివల్ల భద్రతకు ముప్పు కలుగుతుందని చెప్పారు. పోలీసులు పూజారుల వేషం వేయడం సరైంది కాదన్నారు. నేరగాళ్లు కూడా ఇలాంటి దుస్తులు ధరించి ప్రజలను మోసం చేసే అవకాశం ఉందన్నారు. ఆలయంలో పోలీసులు, పూజారులు దుస్తులు ధరించాలంటూ ఆదేశాలు ఇచ్చిన వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా విశ్వనాథ ఆలయంలో పోలీసుల డ్రెస్ కోడ్ను వారణాసి పోలీస్ కమిషనర్ మోహిత్ అగర్వాల్ సమర్థించారు.
ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఆలయాల్లో పోలీసుల విధులు భిన్నంగా ఉంటాయని అన్నారు. రద్దీగా ఉన్నప్పుడు పోలీసులు నెట్టివేస్తే భక్తులు ఆగ్రహిస్తారని తెలిపారు. అర్చకుల వేషధారణలో ఉన్నవారు నెట్టివేస్తే పెద్దగా సమస్యలు రాబోవన్నారు. ఇజ్రాయెల్పై దాడికి సిద్ధమైన ఇరాన్. సిరియా రాజధాని డమాస్కస్లోని తమ రాయబారి కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడితో పట్టరాని ఆవేశంతో ఊగిపోతున్న ఇరాన్ వచ్చే 48 గంటల్లో ఇజ్రాయెల్పై దాడికి తెగబడే ప్రమాదం పొంచి ఉంది. ఎంబసీపై దాడిలో ఆర్మీ జనరళ్లు, సైన్యాధికారుల మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ సిద్ధమవుతోందని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. దాడి చేస్తే రాజకీయ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ చెబుతున్నా సరే ఆ దేశం తన నిర్ణయంపై వెనకడుగు వేసే పరిస్థితి లేదని కథనం వెల్లడించింది. నిజంగా దాడి జరిగితే పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఊహించినంతగా ఎగిసిపట్టం ఖాయంగా కనిపిస్తోంది. ఇరాన్ దాడి చేస్తే ప్రతిదాడికి ఇజ్రాయెల్ ఇప్పటికే సన్నద్ధమైందని తెలుస్తోంది. యుద్ధ సంసిద్ధతపై వార్ క్యాబినెట్, రక్షణ శాఖ అధికారులతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శుక్రవారం సమావేశం నిర్వహించారు. హమాస్తో ఇప్పట్లో ఆగని యుద్ధంలో తలమునకలైన ఇజ్రాయెల్ ఇరాన్తోనూ కయ్యానికి కాలు దువ్వడంపై పశ్చిమ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్కు త్వరలో రాష్ట్ర హోదా. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు ఇక ఎంతో దూరంలో లేవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని, శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేలతో, మంత్రులతో చెప్పుకోవచ్చునని తెలియజేశారు. గతంలో జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాదుల నుంచి ఎన్నికల బహిష్కరణ పిలుపులు వినిపించేవని, ప్రస్తుతం అవన్నీ గత చరిత్రలో కలిసిపోయాయని పేర్కొన్నారు. సీమాంతర ఉగ్రవాదం, బాంబు దాడులు, రాళ్ల దాడులు, కాల్పులు, ఘర్షణలు, భయాందోళనల ప్రసక్తి లేకుండా ఇక్కడ సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరగబోతున్నాయని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి వేగవంతమైందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం మరింత పెరిగిందని అన్నారు. లక్నోకు ఢిల్లీ షాక్. ఐపీఎల్లో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న లక్నో సూపర్ జైంట్స్కు ఢిల్లీ క్యాపిటల్స్ బ్రేక్ వేసింది. ముందుగా బౌలర్లు లక్ష్యఛేదంలో బ్యాటర్లు బాధ్యత కనబరచడంతో పంత్ బృందం 8 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట లక్నో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఆరంభంలో దాటిగా ఆడిన లక్నో జట్టు పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 57 పరుగుల స్కోర్ చేశాక కుల్దీప్ ఉచ్చులో పడింది. వరుస బంతుల్లో స్టాయినిస్, పూరన్లను కుల్దీప్ అవుట్ చేశాడు. ఆ తరువాత రాహుల్ 22 బంతుల్లో 39, దీపక్ హూడా 10, కృణాల్ పాండ్యా 3ల వైఫల్యంతో 94 పరుగులకే 7 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో ఆయుష్ బధోని అర్షద్తో కలిసి 8వ వికెట్కు 73 పరుగులు జోడించాడు. తరువాత ఢిల్లీ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసి గెలిచింది. తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న ఆస్ట్రేలియా యువతార జేక్ ఫ్రేజర్ మొగర్క్ 35 బంతుల్లో 55, రిషబ్ పంత్ 24 బంతుల్లో 41 చెలరేగి ఢిల్లీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఈ నూనెలు చక్కని నిద్ర పట్టిస్తాయి. రోజుకి కనీసం 7 గంటల నిద్ర ఆరోగ్యాన్నిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలా కంటి నిండా నిద్రపోవాలంటే ఈ నూనెలు మీకు చక్కగా తోడ్పడతాయి. సంపెంగ నూనె. నిద్రపుచ్చే గుణాలు ఇందులో పుష్కలం. నిద్రపోయే ముందు సంపెంగ నూనెను 2 చుక్కలు వేసిన గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చాలు. ఈ సువాసన ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తుంది. ఫ్రాంకిన్సెన్స్. ఈ ఎసెన్షియల్ ఆయిల్ మెదడుకు విశ్రాంతినిచ్చి ఒత్తిడిని, ఆందోళనను దూరం చేస్తుంది. చిన్న గిన్నెలో 4-5 చుక్కల నూనె వేసి పడక గదిలో ఓ మూల ఉంచితే చాలు. లావెండర్ నూనెలో ముంచిన దూది ఉండలను నిద్రపోయే ముందు వాసన చూసినా, మంచం పక్కగా 4-5 చుక్కల నూనె వేసిన గిన్నెను ఉంచినా
మెదడు ప్రశాంతంగా మారుతుంది, నిద్రలేమి దూరమవుతుంది. బెంజోస్ ఎసెన్షియల్ సాంబ్రాణి నుంచి తయారయ్యే ఈ నూనె శ్వాసను తేలికగా తీసుకునేలా చేసి నిద్ర పట్టడానికి సాయపడుతుంది. ఇందులో ముంచిన దూది ఉండను నిద్రించే ముందు వాసన చూస్తే సరి. ఒత్తిడి, శ్వాసనాళాల వాపు వల్ల కలిగే నిద్రలేమికి దూరంగా ఉండవచ్చు. గంధం నూనె రక్తపోటుతో నిద్రకు దూరమయ్యే వారికి ఇది ఔషధంలా పనిచేస్తుంది. రాత్రులు పదే పదే మెలకువ వచ్చేవారు ఈ నూనెను 3-4 చుక్కలు ఒక గిన్నెలో వేసి పడక గదిలో ఉంచుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. కృష్ణా జిల్లాదే అగ్రస్థానం. ఇంటర్మీడియట్ పరీక్షల్లో మళ్లీ కృష్ణా జిల్లాదే అగ్రస్థానంగా ఉంది. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో 90% మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో 84% ఉత్తీర్ణత సాధించారు. ఇమాం మౌజన్లకు గౌరవ వేతనం విడుదల. రాష్ట్రంలోని మసీదులకు చెందిన ఇమాం మౌజన్లకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు గౌరవ వేతనం విడుదల చేసింది. 2023 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు సంబంధించిన 45 కోట్లను ఆయా మసీదుల ఖాతాలకు ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు జమ చేసింది. ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన గురుకుల విద్యార్థులు. రాష్ట్ర సగటు ఉత్తీర్ణత శాతానికి మించిన ఫలితాలు. మొదటి ఏడాది 92.38%, రెండో ఏడాది 95.13% ఉత్తీర్ణత సాధించారు. కాంస్య పతక బౌట్లలో ఆకాష్, అనిరుద్ ఓటమి. ఆసియా సీనియర్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీల రెండో రోజు భారత ఫ్రీస్టైల్ రెజ్లర్లు ఒక్క పతకం కూడా గెలవలేకపోయారు. భారత్ను గెలిపించిన అంకిత, ప్రార్థన జోడీ. బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓషియానియా జోన్ మహిళల టీమ్ టెన్నిస్ టోర్నీలో భారత జట్టుకు 3వ విజయం లభించింది. దక్షిణ కొరియాతో శుక్రవారం జరిగిన 4వ లీగ్ మ్యాచ్లో భారత్ 2-1 తేడాతో గెలిచింది. హంపి గేమ్ డ్రా. క్యాండిడేట్స్ చెస్ టోర్నీ 7వ రౌండ్ మహిళల విభాగంలో భారత గ్రాండ్ మాస్టర్స్ కోనేరు హంపి వైశాలిలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ప్రపంచ మాజీ ర్యాపిడ్ బ్లిట్జ్ ఛాంపియన్ అనా ముజిచిక్తో జరిగిన గేమ్ను ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి హంపి 40 ఎత్తుల్లో డ్రా చేసుకుంది. తమిళనాడు అమ్మాయి వైశాలి 36 ఎత్తుల్లో ఓడిపోయింది. సత్యన్, మణికా జోడీకి నిరాశ. ప్రపంచ మిక్స్డ్ డబుల్స్ ఒలింపిక్ క్వాలిఫైయింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో సత్యన్, జ్ఞానశేఖరన్, మణికా బత్రా జోడీ నిరాశపరిచింది. మళ్లీ ఓడిన భారత్. ఆస్ట్రేలియా పర్యటనలో భారత పురుషుల హాకీ జట్టు ఖాతాలో వరుసగా 4వ పరాజయం చేరుకుంది. ఐపీఎల్లో నేడు పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.